మనం పర్యావరణం గురించి మాట్లాడుకోవడమే కానీ ఆచరణలో అయితే పెట్టలేకపోతున్నాం. మెయిన్ ఏంటంటే ప్రకృతి అంటేనే ఒక అమ్మ అని చెప్తాం, అవునా కాదా? అమ్మ అడిగితే కానీ అన్నం పెట్టదు. అలాంటిది ప్రకృతి మనం అడగకుండానే అన్నీ ఇస్తుంది. ఆహారం నుంచి, గాలి నుంచి, ప్రాణవాయువు నుంచి అన్నీ మనకి ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పర్యావరణాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. ఒక మనిషిగా మనం బాధ్యత తీసుకోలేకపోతున్నాం. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా మనకు ఉంది, అవునా కదా? సో పొద్దున్న తెల్లారు లెగిస్తే వంట చేయడానికి ఆయిల్ కావాలి, చదువుకోవడానికి బుక్స్ కావాలి, రాసుకోవడానికి పెన్సిల్స్ కావాలి, ఆ పెన్సిల్ చెరపడానికి ఎరేజర్స్ కావాలి, ఇల్లు డోర్ తెస్తే గాలి వేయడానికి విండోస్ కావాలి, పడుకోవడానికి బెడ్ కావాలి. ఇవన్నీ చేయడానికి మనకి కలప కావాలంటే దాదాపు సంవత్సరానికి 1,80,00,000 ఎకరాలని మనం కట్ చేసేస్తున్నాం అడవుల్ని. నిత్యావసర వస్తువుల కోసం మనం కలపను వాడినా అసలు ఎన్ని మొక్కలు నాటుతున్నాం అనేది మనం గమనించుకోవాలి. అట్లీస్ట్ ఇంటికి 14 మొక్కలనైనా మనం నాటి పెంచగలిగితే తర్వాత తరాన్ని మనం కాపాడుకోగలుగుతాం.